గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఇంపర్ఫెక్ట్ 360 డిగ్రీస్ ఛానల్. ఈరోజు మనం తీసుకునే టాపిక్ ఏంటంటే ఏకలవ్యుడి సిచ్యుయేషన్ ఫ్రమ్ బోత్ ఎరాస్ అండ్ గురు శిష్యుల రిలేషన్షిప్. ఆ విషయమై ధర్మండ్ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనము ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏదైతే ఉందో అది మహాభారత కాలంలో ద్రోణాచార్యుడు ఏకలవ్యుల మధ్య జరిగిన సిచ్యుయేషన్ మనం తీసుకోవడం జరిగింది. ఆ మహాభారత టైంలో ద్రోణాచార్యుడు అనేవాడు ఒక పెద్ద రినౌండ్ టీచర్ ఆర్చరీలో. సో ఇక ఏకలవ్యుడు విషయానికి వస్తే ఏకలవ్యుడు ఆర్చరీ నేర్చుకుందామని చాలా తపన పడేవాడు. ఆ తపనతో ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి ఇట్లా విద్య నేర్చుకోవాలి, మేము నన్ను శిష్యునిగా స్వీకరించండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఆ టైంలో ఓన్లీ క్షత్రియాస్ అండ్ బ్రాహ్మిన్స్కి మాత్రమే విద్య నేర్చుకునే అర్హత కల్పించేవారు. సో ఆ ఉద్దేశంతో ద్రోణాచార్యుడు ఏకలవ్యుని పుట్టుక గురించి కనుక్కొని, లేదు నేను ఇవ్వలేను, అది ధర్మానికి విరుద్ధం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను జడ్జ్ చేయలేను, ఎందుకంటే అతను గురువు అయినప్పటికీ ఆ టైం యొక్క ధర్మాధర్మాలు ఆలోచించి అలా చెప్పడం జరిగింది. సో నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నెక్స్ట్ తర్వాత ఏకలవ్యుడు సంకల్ప సిద్ధితో, తర్వాత డిటర్మినేషన్తో, పర్సిస్టెన్స్తో, ఏకాగ్రతతో ఒక ద్రోణాచార్యుని విగ్రహం చేసుకొని దాన్ని విద్య నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ నేర్చుకుంటూ ఉండగా ఒకసారి ద్రోణాచార్యుడు తన స్టూడెంట్స్తో సమూహంతో ఒక అడవికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఏకలవ్యుడు కూడా అటువైపు రావడం, తర్వాత ఒక వేట కుక్క ఏకలవ్యుడిని చూసి మరగడం, ఇదంతా మనకు తెలిసిన విషయమే. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఏకలవ్యుడు అది చూసి మురిగినప్పుడు తన విద్యను దానివల్ల బాధింపబడ్డ ఏకలవ్యుడు ఆ కుక్కను మొరగడం ఆపేలా చేయాలని చెప్పేసి 6 బాణాలు వెనక్కి 6 బాణాలు కిందికి కుక్క నోట్లో కొట్టడం జరిగింది. సో ఇక్కడ ఆ విద్యను చూసిన ద్రోణాచార్యుడు అమేజ్ అవుతాడు, అబ్బురపడతాడు. అరే ఇంత విద్య కలిగిన వాడు ఎవరబ్బా అని చెప్పేసి కనుక్కుందామని అటువైపుగా వెళ్తే ఇక్కడ ఇతనికి ఏకలవ్యుడు తారసపడతాడు. తర్వాత విషం సేకరించిన తర్వాత తను ఈ విధంగా తన విగ్రహమే పెట్టుకొని నేర్చుకోవడం తెలుసుకున్న తర్వాత ద్రోణాచార్యుడు ఫస్ట్ చాలా సంతోషపడతాడు. ఇంత విలుగాడు నా శిష్యుడిగా ఉండడం మంచిదే అని ఒక విధంగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించినా కూడా, రెండో పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ద్రోణాచార్యుడు ఆలోచించేది ఏంటంటే, అర్జునుడికి నేను బెస్ట్ ఆర్చర్గా చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేయడం గుర్తు వస్తుంది. సో ఇంటికి వెళ్ళి ఆలోచించిన తర్వాత ఇట్లా అర్జునుడు వచ్చి ద్రోణాచార్యుని అడుగుతాడు, ఇట్లా నాకంటే మంచిగా కనిపిస్తున్నాడు, మీరు నన్ను చేస్తానన్నారని చెప్పి తన బాధను వెళ్ళ చెప్తాడు. ద్రోణాచార్యుడు నెక్స్ట్ చేసిన పని ఏంటంటే, తన ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళేసి, నువ్వు నా గురువుగా స్వీకరించావు, నేను నిన్ను శిష్యుడిగా స్వీకరించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక్కడ ఏకలవ్యుడు అడగని గురుదేవా అని చెప్పేసి అడిగినప్పుడు, నీ కుడి చేతి బొట్నవేలు నాకు సమర్పించు గురుదక్షిణగా అని చెప్పేసి అడుగుతాడు. ఇది జరిగిన విషయం. సో ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో జరిగిన సిచ్యుయేషన్కి ఈ ద్రోణాచార్యుడు చెప్పే సమాధానం ఏంటంటే, ఫస్ట్ తను తక్కువ జాతిలో పుట్టినవాడు, అందుకు విద్యను ఇవ్వలేదని చెప్తాడు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంని బట్టి ధర్మాధర్మాలు తన మించిన స్థాయి కాబట్టి ఇవ్వకపోవడం అనేది తన డెసిషను. సో అక్కడ నాకు ఇవ్వకపోవడం అనేది నాకు తప్పుగా ఏమీ అనిపించడం లేదు ఫ్రమ్ ద్రోణాచార్యస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే తను ఒక టీచర్గా తను సొసైటీలో ఉన్న రూల్స్ ఫాలో కావాలి కాబట్టి, తను ఒక తక్కువ జాతి చెందినవాడు కాబట్టి ద్రోణాచార్యస్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తప్పేమని అనిపించలేదు. కానీ ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని దగ్గరికి వెళ్ళి తను ఇండైరెక్ట్గా రెస్పాన్సిబుల్ అని తెలుసుకొని తన స్టూడెంట్కు తన మాట ఇచ్చినందుకు, అర్జునుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసము తంబు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, ద్రోణాచార్యుడు ఏకలవ్యుని బొటనవేలు అడిగింది అర్జునుడిని గొప్పవాడిగా తీర్చిదిద్దడం కోసం కాదు,
ఏకలవ్యుడు కొట్టిన విధానం, అంటే కుక్క నోట్లో ఏ విధంగా అయితే మొరగకుండా చేసిన విధానము, అక్కడ వచ్చిన విద్యని దుర్వినియోగం చేశాడనే ఉద్దేశంతో చేశాడని చెప్పి కొంతమంది చెప్తున్నారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సరే దుర్వినియోగం చేశాడు, కానీ ఎంత దుర్వినియోగం చేశాడు? కుక్కను అది దుర్వినియోగం మిస్యూజ్ చేశాడు. కానీ మిస్యూజ్ చేసే అతను ఇండైరెక్ట్గా గురువు అని చెప్పినప్పుడు ధనుర్విద్య నేర్పించిన వాడు క్రమశిక్షణ తర్వాత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చి పరిశీలించలేదనేది నాకు వచ్చిన అనుమానం. నువ్వు శిష్యునిగా స్వీకరించడానికి డైరెక్ట్గా తంబు అడగాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ తను మిస్యూజ్ చేస్తున్నాను అనుకుంటే దానికి కావాల్సిన శిక్షణ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకవేళ చేస్తే అప్పుడు తను చేసిన దాంట్లో 100% న్యాయం ఉండేది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో సెకండ్, అది నా అభిప్రాయం. థర్డ్, ఇంకోటి ఏం చెప్తారంటే, ఏకలవ్యుడు తర్వాత ఇటువంటి వ్యక్తిత్వం గలవాడు ఫ్యూచర్లో అధర్మానికి సహాయపడి ధర్మాన్ని నాశనం చేశాడు. సో అందుకోసమే ద్రోణాచార్యుడు బొట్నవేలు అడిగాడని చెప్పేసి చెప్తారు. సరే, మనకు ఫ్రెండ్స్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఫ్యూచర్ అనేది ఎవరికి తెలియదు. సో ఒక వ్యక్తిత్వం బాగలేదని చెప్పేసి ఫ్యూచర్లో ఏదో చేశాడని చెప్పేసి ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ని అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో ఇక్కడ నేను కొంతమందితో ఏకీభవించట్లేదు, ఇది నా పర్సనల్ అభిప్రాయం. ఇది ద్రోణాచార్యుని పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడెక్కడ నాకు కరెక్ట్ అనిపించట్లేదని మీ అభిప్రాయం కూడా కామెంట్స్లో పెట్టొచ్చు. సో ఇప్పుడు ఇంకా ఏకలవ్యుడి విషయానికి వస్తే గురు దక్షిణ సమర్పించిన తర్వాత ఏదైతే తను ద్రోణాచార్యుడు అనుకుంటాడో ఇతను అధర్మాన్ని సపోర్ట్ చేస్తాడని, సరే జరాసంధుడి దగ్గరికి వెళ్ళాడు. పోనీ ఆగిపోయిందా? గురు దక్షిణ ఇచ్చిన తర్వాత తంపు చేసిన తర్వాత ఆగిపోయాడా? లేదు, జరాసంధుడి దగ్గరికి వెళ్తాడు. సో నాకు ఇక్కడ జస్టిఫికేషన్ అనిపించింది ఏంటంటే, ఏకలవ్యుడు వీరమరణం పొందుతాడు, అది సాక్షాత్ శ్రీకృష్ణుని చేతిలో పొందుతాడు. ఐ థింక్ దట్ ఈస్ ద జస్టిఫికేషన్ శ్రీకృష్ణ హ్యాస్ గివెన్ టు ద ఏకలవ్య అనేది నాకు కరెక్ట్ అనిపించింది. ఇక మన గురువు అప్పుడు కాలంలోనే కాదు, ఇప్పుడు కాలంలో వస్తే ఇప్పుడు మేబీ కొంచెము అఫోర్డబుల్, ఇప్పుడు అందరికీ విద్యను అభ్యసించగలిగే అర్హత వచ్చింది, థ్యాంక్స్ టు ద డెమోక్రటిక్ కంట్రీ అండ్ థ్యాంక్స్ టు అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ హూ హ్యావ్ ఫాట్ ఫర్ దట్. దానికి మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. గురువు అనేవాడు సొసైటీలో 3వ స్థానం ఇవ్వబడ్డాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సో తల్లి, తండ్రి, గురువు, దైవం, ఇలా మన కేటగిరీలో వచ్చినట్లయితే తల్లి తర్వాత తండ్రి, తండ్రి తర్వాత గురువుకి 3వ స్థానం ఇవ్వబడింది, దైవం కంటే ఎక్కువ స్థానం ఇవ్వబడింది. సో దానికి నేను చెప్పేంత పెద్దవాడిని కాదు, గొప్పవాడిని కాదు, చిన్నవాడినే, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. కానీ అన్నిటికంటే పెద్ద గురువు అనేది మనకు జీవితమే పాఠాలు నేర్పిస్తుంది. కానీ మనకు ఒక రైట్ అండ్ రాంగ్ డిటర్మినేషన్ బేసిక్ నుంచి నేర్పించేది తల్లి, తండ్రి, ఆ తర్వాత గురువు. సో గురువు అనేది మనకు కీలక పాత్ర పోషిస్తాడు సొసైటీలో, ధర్మ కానీ, విచక్షణ జ్ఞానం కానీ. సో ప్రతి ఒక్కరికి విద్య అనేది లభిస్తుంది. సో అందుకే గురువుకి ఆ స్థానం ఉంటుంది. సో మనం చరిత్ర చూసినట్లయితే చాణక్య, చంద్రగుప్తుడు, ఇలాగా, తర్వాత స్పిరిచువాలిటీ సైడ్ చూస్తే రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఇలా ఎంతోమంది. అలాగే శివాజీ తన గురువు వల్లనే ఒక రాజ్యాన్ని చేజించుకోవడం, ఇలా గురువు వల్లనే వాళ్ళ శిష్యులు గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతున్నారు. ఇక నా విషయానికి వస్తే స్వయంగా మా మదర్ టీచర్. సో ఫస్ట్ పోర్షన్, థర్డ్ పోర్షన్ మా మదర్ నాకు నేర్పించారు. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. సో లైఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ లెర్నింగ్ అని చెప్పారు కదా నెహ్రూ గారు. సో అది మనకు జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఇక నా విషయానికి వస్తే నేను చిన్నప్పటి నుంచి నా స్కూలింగ్ అంతా జిఎస్ఈఎస్లో, తర్వాత బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత అట్లా చేశాను. సో ఐఎమ్ హ్యాపీ విత్ ద టీచర్స్ ఐ హ్యావ్ గాట్. యూపీఎస్సీ కోసం కొద్దిగా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ అంతా కొంచెం బిజినెస్ అయినా కూడా టీచర్స్కి అనే రెస్పెక్ట్ ఇంకా ఉంది అంటే వాళ్ళలో ఉన్న ఇంటెగ్రిటీనే కారణము.
సో అక్కడ నేను అక్కడ కేఎస్జీలో తర్వాత మిత్రా సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిలాసఫీలో తీసుకోవడం జరిగింది. కేఎస్జీ ఐ డెంట్ ఫీల్ దట్ మచ్ గుడ్, బట్ మిత్రా సార్ దగ్గర నేను ఫిలాసఫీ తీసుకున్న దాన్ని నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఒక థింగ్ అనేది ఒక సిచ్యుయేషన్ మాత్రంగానే చూడు, బయాస్గా ఉండొద్దని నేర్పించాడు. సో ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ టు ద మిత్రా సార్. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో చేయడానికి కారణం, చేసిన తర్వాత నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోకపోతే అది నాకు కరెక్ట్ కాదనిపించింది. థ్యాంక్ యూ మిత్రా సార్ ఫర్ ఇంబైబింగ్ ఏ థాట్ లైక్ దిస్. ఒక థింగ్ లాగా చూడాలి, బయాస్గా చూడకూడదు. ఏదైనా అన్ని యాంగిల్స్, అన్ని పర్సెప్షన్స్ కవర్ చేయాలనే ఒక థాట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇంకా సినిమా యాంగిల్లో చూసినట్లయితే నాకు దేవాకట్ట గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒకసారి మన పురాణాలను తిప్పేసి చూడు, అవకాశాల కోసం, అవసరాల కోసం దారులు తప్పే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అనేసి సాయి కుమార్ గారు చాలా పవర్ఫుల్గా డైలాగ్ చెప్తారు. సో అది ఒకటి నాకు బాగా కనెక్ట్ అవుతుంది. సో ఏ విషయాన్నైనా పర్సెప్షన్ బేస్డ్ తీసుకోవాలి. ఒక ఫుల్ రౌండ్లో పర్సెప్షన్ ఒక్కొక్కరు ఒక దాన్ని పర్సెప్షన్ బేస్డ్గానే తీసుకుంటారు. నీకు తప్పనేది అవతల కరెక్ట్ అనిపించవచ్చు, వాళ్ళకి కరెక్ట్ అనిపించింది నీకు తప్పు అనిపించవచ్చు, ఒకరికి 6గా కనిపించింది ఒకరికి 9గా కనిపించవచ్చు. సో ఇటువంటి పర్సెప్షన్స్ మీద థింగ్ డిపెండ్ అయి ఉంటుంది, సిచ్యుయేషన్ డిపెండ్ అయి ఉంటుంది అనే ఒక చిన్న థాట్ ప్రొవోకింగ్తో నేను కొద్దిగా ఇటువంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో నా జర్నీలో మీరందరూ నాకు హెల్ప్గా ఉంటారని, ఎంకరేజ్ చేస్తారని, ఏదైనా మిస్టేక్స్ ఉంటే కొద్దిగా కమెంట్స్లో చెప్తారని పాజిటివ్గా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. సబ్స్క్రైబ్ చేయొద్దు, ఇప్పుడే సబ్స్క్రిప్షన్ కోరాలని అనుకోవట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.